హెల్త్ ఇష్యూ అసలు ఏంటండి? ఎలా ఏమైంది? సో, మామూలుగా ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో కానీ వాటిలో చెప్పినట్టే లంగ్స్ కాస్త ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. వాటర్ ఫార్మ్ అవ్వటం, వాటిని తీయటం, నేను ఫుడ్ సరిగ్గా ఇంటేక్ తీసుకోకపోవటం, సో, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, సో, వాటన్నిటి వల్ల కాస్త నేను ట్రబుల్ ఫేస్ చేయటం. సో, ఆ యొక్క ప్రాబ్లమ్ ద్వారా కొద్దిగా వెయిట్ లాస్ అవ్వటం ఆలోచించి, టెన్స్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వటం. ఇప్పుడు కాస్త రికవర్ అవ్వడం, హ్మ్. మళ్ళీ నా వర్క్‌లోకి బ్యాక్ రావటం, నా ప్రొఫెషన్ పరంగా నేను షోస్ గానీ, ఈవెంట్స్ కానీ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కంప్లీట్ రికవర్ అయ్యారా? ఇంకా ట్రీట్మెంట్‌లో ఉన్నారా? రికవర్ అయ్యానండి. అంటే హ్మ్. ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉంది. హ్మ్. బట్ రికవర్ అయ్యాను బై గాడ్స్ గ్రేస్. ఎన్ని కేజెస్ లాస్ అయ్యారండి వెయిట్? దగ్గర దగ్గర 18 కేజెస్ తగ్గాను నేను. 18 కేజెస్. ఎన్ని మంత్స్‌లో అలా? అది మంత్స్‌లో తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాను. బట్ నేను గమనించలేదనమాట. ఓకే. సో, సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్ 1 ½ మంత్‌లో నేను హెవీగా లాస్ అయ్యాను వెయిట్. కొంచెం సివియర్‌గా ఏమైనా అంటే ఫేస్ చేయటము అప్పటికే లంగ్ ఆ ఇన్ఫెక్షన్ ఉందని ఇన్ఫెక్షన్ తెలిసిందా? లేదు లేదు. ఇన్ఫెక్షన్ అయిందని జెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళడం జరిగింది. సో, అప్పుడు తెలిసిందనమాట. ఎక్స్‌రే తీయటం, అవి హ్మ్. తీయటం వాటి ద్వారా ఇట్లా వాటర్ ఫార్మ్ అయిందని తెలియటం, ఇబ్బంది కలిగిందని. హ్మ్. సో, అప్పుడు వాటర్ తీయటం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం, కొన్ని సైన్స్‌తో ముందుకెళ్ళటం. లెగ్స్ కూడా చాలా ఇబ్బంది కలిగించటం. ఏమైంది లెగ్స్‌కి ఏమైంది? కాళ్ళు అసలు నడవలేకపోయాను నేనసలు. సో, ఆ వీక్‌నెస్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం, బ్లడ్ గూడా తగ్గిపోవటం ఓకే. జరిగిందనమాట. సో, దాని తర్వాత ఇప్పుడిప్పుడు మళ్ళా ఫ్రూట్స్ గానీ, జ్యూసెస్ కానీ, ఫుడ్ ఇంటేక్ హెవీగా తీసుకోవటం, హ్మ్. దాని ద్వారా త్వరగా రికవర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంతున్నారండి వెయిట్? ఇప్పుడు 55, 54 అరౌండ్ ఇంకొక 10 కేజెస్ అయితే నార్మల్ అయిపోతారు. నార్మల్‌కొచ్చేస్తాను. ఓకే. వితిన్ 2, 3 మంత్స్‌లో హ్మ్. అయిపోతుందిలెండి. ఆ 10 కేజెస్ కూడా యాహ్! కవర్ యాహ్! యాహ్! అయిపోతుంది. ఓకే. ఈ ఈ ఫేజ్‌లో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చిందండి? ఫస్ట్ ఫోన్ కాల్ అంటే అందరూ మాట్లాడారు. బట్ అభి గారు, చంద్ర ఓకే. గారు, సో, హ్మ్. వాళ్ళైతే మాట్లాడారు. తెలిసిన వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. యెస్. నమ్మి షూరిటీలు ఇవ్వటం కూడా చేశారు అని చెప్పేసి. అవును. సో, హ్మ్. వేరే ఒక సిస్టర్ బాగా తెలుసనమాట. ఓహ్! సో, ఓకే. తనకి నేను ష్యూరిటీ ఇవ్వటం. ఆహ్, ఏకంగా తను ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలీదు నాకు. సో, అది తను పే చేయకపోవటం, నేను దాని అమౌంట్ మొత్తం నేనే పే చేయటం ఎంత పే జరిగిందనమాట. చేశారు అమౌంట్? 5 లాక్స్ అండి. ఆల్రెడీ ఇక్కడ హౌస్ దగ్గర ఇప్పుడు స్టిల్ ఇప్పటికి ఆ! ఫైట్ చేస్తున్నారు. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ అక్కడ ఒక 5,00,000. హ్మ్. హ్మ్. యెస్. ఉన్న సేవింగ్స్ అన్నీ కొంత దీనికే ఆ! ఎళ్ళిపోయి ఉంటాయి అయిపోయాయి. కదా! ఓకే. మరి హెల్త్ ట్రీట్‌మెంట్‌కండి? గుడ్ అనమాట. అంటే ట్రీట్మెంట్ తీసుకునేంత స్ట్రెంత్ వచ్చింది. ప్లస్ నాకు నా జబర్దస్త్ టీమ్ కూడా కాస్త సపోర్ట్ చేశారు. ఓకే. మెడికల్ పరంగా గానివ్వండి, సో, హ్మ్. కాస్త ఫైనాన్షియల్ పరంగా గానివ్వండి, సో, డాక్టర్స్ ఎక్కడ చూపించుకుంటే బావుంటుందని హాస్పిటల్స్ సజెషన్స్ పరంగా గానివ్వండి, మంచిగా హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్‌గా ఎంత హెల్ప్ చేశారు వాళ్ళు? అంటే ఎవరికి అంటే ఇప్పుడు మనము అందరిని కలిపి చెప్పండి. పలానా వీళ్ళు అని కాదు. ఒక ఒక అంటే ఫిగర్ ఔట్. ఎవ్రీబడీ అంటే నా ఫ్యామిలీ నేను రికవర్ అయ్యేంత వరకు నాకు సపోర్ట్ చేస్తుంది. హ్మ్. సో, ఎంతైతే నాకు కాస్త ఆదుకునేలాగా ఉంటుందో అంతవరకైతే మాత్రం సపోర్ట్ చేస్తుంది డెఫినెట్‌గా. యాక్చువల్‌గా ఒక చిన్న పాపతో ఉన్నారు. హ్మ్. హ్మ్. ఆ టైంలో కొంచెం సపోర్ట్ అవసరం. యెస్. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ అవసరము. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అరె! మనం పాపను చూసుకోలేకపోతున్నాము. మనం కూడా వీళ్ళకి ఇదయ్యాము. మెంటల్‌గా కూడా హ్మ్. మా మదర్ గాని, మా పెద్దమ్మ గాని, నా వైఫ్ గాని ఎస్పెషల్లీ సో, అందరూ కూడా నాకు మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగింది. సో, నేను ఆ ఫీలింగ్‌లోకి, బాధలోకి వెళ్ళకుండా నన్ను దాదాపుగా ఆపుతూ, సో, లక్షణంగా వాళ్ళు నా పాపను చూసుకుంటూ, హ్మ్. హ్యాపీగా నన్ను గూడా ఉంచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అరె! మనం నడవలేకపోతున్నాం అన్న బాధపడ్డ సిట్యుయేషన్ గూడా లేదా? ఉన్నాయి. డెఫినెట్‌గా ఉన్నాయి. ఎందుకంటే, మనం మన వర్క్‌ని చూసుకున్నప్పుడు గానివ్వండి, మన ప్రీవియస్‌లో మనం చేసినటువంటి పెర్ఫార్మన్సెస్‌ని చూసుకున్నప్పుడు గానివ్వండి, సో, నేను ఇంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేశాను, అంత చక్కగా డాన్స్ చేయగలిగాను. హ్మ్. ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతున్నానే అని జెప్పేసి బాధపడే సిట్యుయేషన్స్ ఉన్నాయి ఓకే. డెఫినెట్‌గా. హ్మ్. సో, నౌ ఆహ్, లేదు నేను చేయగలను అనేటటువంటి ధైర్యంగా ఉన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే ధైర్యంతో పెర్ఫార్మ్ చేస్తున్న రోజులు జరుగుతున్నాయి. మీకు మెయిన్ మీరు చేసేప్పుడు నాగబాబు గారు, రోజా గారు ఇద్దరు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళని కూడా యెస్. విన్నాం. అవును. మీకు హెల్త్ పాడైంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో తెలుసుకోవటం ద్వారా తప్పితే అందరికీ తెలిసింది గానీ, లేకపోతే ఎవరికీ తెలీదు. అవును. రీసెంట్‌గా 'జబర్దస్త్‌లో' మూర్తి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది.
అందరికి పంచప్రసాద్ కానివ్వండి, అందరికి హెల్త్ బాగాలేదని చెప్పేసి వింటము ఇట్లా యూట్యూబ్ ద్వారానే. అవును. అలా మీది కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆ. అలా ఎవరైనా కాల్ చేశారా? రోజా గారు కానివ్వండి, నాగబాబు మేడం గారు అయితే కానివ్వండి? సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఓకే. అభి గారికి కాల్ చేసి కానివ్వండి, ఎవరైతే మేడంకి ఎక్కువగా క్లోజ్గా ఉంటారు, మేడం ఎక్కువగా టచ్లో ఉంటారు, వాళ్ళకి మేడం కాల్ చేసి అప్డేట్స్ తీసుకోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. చంద్ర గారు ఆల్మోస్ట్ ఇప్పుడు న్యూ మూవీస్లో అన్నిట్లో కనిపిస్తున్నారు. అవును. మీరేమైనా మూవీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఈ కరోనా టైంకి ముందు, అంటే కరోనా నుంచి మనం రిలాక్స్ అవుతున్న టైంలో హౌస్ అరెస్ట్ అని ఒక మూవీ చేశాను. సో ఓకే. మెయిన్ లీడ్ చేశాను నేను, సప్తగిరి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మన తాగుబోతు రమేష్ అన్నయ్య, అందరం కలిసి. సో దాని తర్వాత రీసెంట్గా ఇందు వదిన వరుణ్ సందేశ్ గారిది చేశాను. సో లైక్ దట్ మూవీస్ అవకాశాలు వస్తున్నాయి. ఏదైతే మంచిగా క్లిక్ అవుద్దో అలా ముందుకు వెళ్ళిపోతుండడమే. చంద్ర గారు మీకు బాగాలేదని తెలిసిన తర్వాత ఏం మాట్లాడారు? ధైర్యంగా ఉండమని చెప్పారు అంతే. ఓకే. ఏం కాదు, ధైర్యంగా ఉండు, త్వరగా మళ్ళీ నీ వర్క్ నువ్వు బ్యాక్ అయిపోతావు. సో ఏం ఇబ్బంది పడద్దు, వీఆర్ ఆల్ విత్ యూ, సో బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ అని మాత్రం చెప్పారు. ఇలానే పంచప్రసాద్ గారికి కూడా కిడ్నీ డయాలసిస్ స్టేజ్లో ఇప్పటికే ఆయనకి డయాలసిస్ జరుగుతుంది. అవుతుంది. నడవలేని స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన వైఫ్ని చూసాం, ఎంత సపోర్ట్ ఇచ్చారు. ఇంకో కిడ్నీ కూడా తనే ఇస్తారు అని చెప్పేసి అవును. విన్నాం. మీకేమైనా కాంటాక్ట్ ఉందండి ఆయనతో? ఉందండి, మాట్లాడుతుంటారా? ఉందాం, మాట్లాడుతుంటా. ఇవన్నీ నిజాలేనా? అవును, నిజమే. ఇస్తున్నారా నిజంగానే? ఇస్తున్నారు. ఓహో, ఓకే. అలానే మీ వరకు వస్తే మీ వైఫ్ మీకు అందించిన సపోర్ట్ కానివ్వండి, ఆవిడ రోల్ ఎంతవరకు ఉంటుంది? సపోర్ట్ అంటే తనకు ఎంత బాధ ఉన్నా సరే, తన హస్బెండ్ ఇబ్బంది పడుతున్నాడు అని తనకి ఎంత బాధ ఉన్నా సరే నా ముందరైతే చూపించేది కాదు. ఓకే. స్ట్రాంగ్గా ఉండేది. నాకు ఇంకా మోటివేట్ చేసేది, బీ స్ట్రాంగ్ అని చెప్పడం కానీ, త్వరగా రికవర్ అవుతావు, నీకు ఏం కాదు, ఏం ఆలోచించొద్దు, మేమందరం మీతో ఉన్నాం అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వడం కానివ్వండి. సో ఆ స్ట్రాంగ్నెస్ అనేది నాకు ఇచ్చింది. తను వెనకాల ఎంత బాధపడిందో నాకు తెలుసు, బట్ అది మా ముందరైతే చూపించేది కాదు. ఓకే. మా మదర్ కూడా చాలా మోటివేట్ చేసేది నన్ను, అసలు నేనున్నాను నీతో అని చెప్పేది. మా పెద్దమ్మ అయితే అసలు దగ్గర ఉండి నాకు లెగ్స్ కాస్త ఇబ్బంది అయినప్పుడు కానివ్వండి, మసాజ్ చేయడం, సహాయం చేయడం, గట్టిగా నమ్మించడం అనమాట. అంటే నీకేం కాదు, మేమున్నా, అసలు ఏమైంది నీకు, నువ్వు నార్మల్గా ఉన్నావు, కాస్త రెస్ట్ తీసుకుంటున్నావు అంతే, ఇన్ని రోజులు తిరిగావు బాగా, సో కాబట్టి రెస్ట్ తీసుకో ఒక 2 నెలలు, ఏమైంది నీకేం కాలేదు అని చెప్పి అంత స్ట్రాంగ్గా మోటివేట్ చేయడం వల్ల నేను స్ట్రాంగ్ అవ్వటం, సో త్వరగా రికవర్ అవ్వడం జరిగింది. ఎలా అంటే ఆ పీరియడ్ నడవలేని స్టేజ్కి వెళ్ళారా? అంటే చాలా ఇబ్బంది పడుతూ నడిచే స్టేజ్కి అయితే వెళ్ళారు. ఎన్ని మంత్స్ ఉందండి అలా? 2 months పైనే ఉంది. 2 months పైన స్ట్రగుల్ అయ్యారు. ఎస్. ఓకే. 2 ఆఫ్టర్ to 3 ట్రీట్మెంట్ months. కంప్లీట్ గా మీ పని మీరు ఎస్. చేసుకోగలుగుతున్నారు. స్టూడియో దాకా చక్కగా నడుచుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. జనరల్ గా కొంతమందికి ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత హెల్త్ పాడైంది అయ్యో అనుకునే వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నా నేను. ఏంటండి? కంప్లీట్ రికవర్ అయిపోయారు. ఎస్. సో ఏ షో ఇంకా అయినా రికవర్ రెడీగా. అవ్వాలి, ఓకే. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా ఇంకాస్త వినోదాన్ని పంచే విధంగా, ఇంకా ఎక్కువ ఎనర్జీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉండాలని అందరూ బ్లెస్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వినోద్ గారు ఒకటి హానెస్ట్ గా చెప్పండి, బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఈవెన్ ఒక అమ్మాయి ఫేస్ చేయాల్సినవన్నీ ఫేస్ చేసి ఉంటారు కదా? డెఫినెట్లీ. ఒక టీజింగ్ కానివ్వండి, అన్నీ ఫేస్ చేశాను. ఎలాంటివి చేశారు? అంటే మీకు ఎదురైన టీజింగ్ ఫేస్ సందర్భాలు ఏంటి? చేశాను. సో చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు, అలాంటివి ఫేస్ చేశాను, అన్నీ ఫేస్ చేశాను. బట్ అలాంటివన్నిటి కూడా, అవన్నీ కూడా మనిషిని స్ట్రాంగ్ అయ్యేలాగా తయారు చేస్తాయి. సో అంటున్నారు కదా అని చెప్పేసి మన వర్క్ని వదిలేసి, నేను బయటికి వెళ్ళను, అలా నన్ను అంటున్నారు, నేను నా వర్క్ చేసుకోను, నేను గమ్మున ఇంట్లో కూర్చుంటాను అంటే నడవదు కదా. డెఫినెట్గా మనం బయటకైతే వెళ్ళాలి, మన వర్క్ చేసుకోవాలి, వాళ్ళు అన్నా సరే వినాలి. సో దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేయాలి, లేదంటే వదిలేసేయాలి, అంతే. ఓకే. సో అది డిపెండ్స్ అపాన్ అస్, మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళనే మాటల మీద, మనం మన మనసుకు తీసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో మనం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఎన్నన్నా సరే మనం స్ట్రాంగ్గానే ఉంటాం, ముందుకు మూవ్ అవుతూ ఉంటాం. జబర్దస్త్లో మీకు చంద్ర గారి టీంలో చేసినప్పుడు రెమ్యునరేషన్ ఎంతవరకు నేను సాటిస్ఫై అయ్యే విధంగా ఉండేది నా రెమ్యునరేషన్.
అందరూ చెప్పారండి ఒక ఫిగర్ ఒక 30,000 అని 40,000 అని సాటిస్ఫై అవుతారు. నేను జనరల్ గా అడుగుతున్నాను. ఫిగర్ అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రెమ్యునరేషన్ తీసుకున్నానండి. హైయెస్ట్ చెప్పండి పోనీ. లోయెస్ట్ వద్దు, హైయెస్ట్ పేమెంట్ ఎంత? పేమెంట్స్ అంటే నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యే పేమెంట్స్ వచ్చాయి నాకు అన్ని టీమ్స్ నుంచి. ఓకే. సో అన్ని స్కిట్స్ నుంచి. కాబట్టి నేను ఎంత తీసుకున్నాను అనేది నేను ఎక్కడ చెప్పలేను. చంద్ర గారి టీం కాకుండా ఇంకా ఎవరెవరు టీమ్స్ చేశారండి? ఆల్మోస్ట్ ఆల్ జబర్దస్త్లో ఉన్న అన్ని టీమ్స్ లో చేశాను. రీసెంట్ గా వచ్చిన టీమ్స్ తప్ప అన్ని టీమ్స్ లో నేను వర్క్ అప్పుడు లేడీ చేశాను. గెటప్ అంటే ఇంకా ఏ టీమ్ లో ఉంటే ఆ టీమ్ కి వెళ్ళిపోయేవారు కదా. చేసేవాడు. ఎక్కడైతే క్యారెక్టర్ అవసరం ఉందంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేశాను. ఎవరి టీం కంఫర్ట్ గా అనిపించేది? ఎవరి టీం కంఫర్ట్ గా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క చోట నా వర్క్ అవసరం ఉందనుకోండి, నేను వెళ్ళి చేశాను అంతే. నా కంఫర్ట్నెస్ అయితే నేను ఎప్పుడు చూసుకోలేదు. నాకు ఏసీ పెడుతున్నారా, క్యారవన్ ఇస్తున్నారా, అది కంఫర్ట్ అది కాదు. కంఫర్ట్స్ కాదండి. ఆర్టిస్ట్ మీకు ఫ్రీడమ్. కంఫర్ట్నెస్. నాకు అన్ని చోట్ల ఫ్రీడమ్ ఉండేది. ఓకే. నీ యాక్టింగ్, నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఎంత చక్కగా నీ క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటావు, నువ్వు అంత ఎలివేట్ అవుతావు. ఆ ఫ్రీడమ్ అయితే అన్ని టీమ్స్ లో ఉండేది. ఎప్పుడు పేమెంట్స్ ఆకటం అట్లా ఏం జరగలేదండి? పర్ఫెక్ట్ గా వచ్చేవా? ఏమన్నా కాస్త ఆఫీస్లో ఇబ్బందులు అవడం కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇబ్బందులు అవడం అయితే లేట్ అయ్యి తప్ప పర్ఫెక్ట్గా పేమెంట్స్ అయితే వచ్చేసేవి.